ఈరోజు సంగారెడ్డి మున్సిపల్ యొక్క పరిధి తీసుకుంటే 38 వాళ్ళు టోటల్ మున్సిపల్ వార్డ్స్ ఇక్కడ 100% మాకైతే పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో కూడా మేము పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గిట్ట ఈరోజు మున్సిపల్ జెండా ఎగిరేసే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు సాగుతాం. 100% గిట్ట మెజార్టీ స్థానాలు గెలుపొంది మేము మున్సిపల్ చైర్మన్ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి తప్పకుండా మేము చెప్తున్నామన్నా. ఎందుకంటే ప్రజలు కానీ ఓటర్లు కానీ మంచి ఆదరణ ఉన్నది మాకు. ఇప్పుడు గత ప్రభుత్వం రూలింగ్ గవర్నమెంట్ తీసుకుంటే 2 ఏళ్ళ కాలం గడిచిపోయినా కానీ ఇప్పటికీ డెవలప్మెంట్ లేదు. అన్ని విధాల ప్రజలు, రైతులు, కర్షకులు, సామాజికులు అందరు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్కి చాలా యాంటీ ఉన్నది. కాబట్టి అందరికీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓట్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కారు గుర్తుకే ఓటేసి ఆశీర్వదించే రకంగా జనాలు తయారయ్యారు. కాబట్టి 100% పూర్తి విశ్వాసంతో మేము పూర్తి నమ్మకంతో గిట మా 36వ వార్డు మా మణిలాల్ ఆడే మల్లేశం అన్న కూడా భారీ మెజార్టీతో గెలిచి బ్రహ్మాండంగామైనటువంటి వార్డులో ఉన్నటువంటి ఏమీ డెవలప్మెంట్ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏమి, రోడ్ల వ్యవస్థ అయితే ఏమి, ఎక్కడ పడితే అక్కడ డంప్ యార్డు చెత్త పేరుకుపోయినది. ఆ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి మణిలాల్ ఆడే మల్లేశం గారు ఇంతకుముందు గిట కౌన్సిలర్గా గెలిచారు 2 సార్లు. అంతకుముందు తీసుకుంటే కూడా 2 సార్లు ఎంపీటీసీ. గత 20 సంవత్సరాలతో కూడా ఓటమి లేని నాయకునిగా ముందుకు కొనసాగుతున్నది ఆయన జీవిత చరిత్ర అయినటువంటి. అదే ఆరాధనతో ఈరోజు లాస్ట్ టైం 9వ వార్డు అభివృద్ధి చేసింది. కాబట్టి ఈ టైంలో కూడా పార్టీ గుర్తించి 36వ వాళ్ళ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా కానీ లోకల్ ఇక్కడే కాబట్టి 36వ వార్డు కంకణం 36వ వార్డు ప్రజలు గిట్ట మల్లేశన్న అక్కడ చేసినట్టు వర్క్లను చూసి ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా సానుకూలంగా స్పందించి మాకు మాట ఇవ్వడం జరిగింది. చాలా మినిమము సుమారు 300 నుంచి 400 మెజార్టీతో మేము గెలిచే ధీమగా మేము వ్యక్తం చేస్తున్నాము. 100% గెలుస్తామన్న విశ్వాసం కూడా మాకుందన్న. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు 400 స్కీమ్లు హామీలు అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు కదా. సో దీనికి ధీటుగా మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు, ఎట్లా చూసుకోవచ్చు ఎలక్షన్ అన్న? 6 గ్యారంటీల మెయిన్ పోస్ట్ పెట్టారు. 6 గ్యారంటీలో కావాల్సింది ఏందన్న? మినిమం కావాల్సింది గ్రౌండ్లో ఉన్న గ్రామస్థాయి ప్రజలకు గ్యారంటీలు అనేది వెళ్ళాలి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, తులం బంగారం పోయింది, కళ్యాణ లక్ష్మి పోయింది. మహిళలకు 2500 నెల ఇస్తాను, అది లేదు. ఒక ఫ్రీ బస్ పెట్టి మొగళ్ళ కాళ్ళ కొట్లాట తప్ప చేసిన ఒక గ్యారంటీ లేదు, ఏది లేదు. ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదు గవర్నమెంట్ దగ్గర. ఆయన చేసిన గ్యారంటీలు ఆయనకే తిప్పికొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్యారంటీలో మెయిన్ పోస్ట్ ముందు పెట్టే మేము గెలిచే విధంగా మేము కార్యాచరణ చేసుకున్నాము. బ్రహ్మాండమైన ప్రజా ఆదరణ పొంది గెలుస్తామని చెప్పడం పూర్తి నమ్మకంతో వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ హరీష్ రావు గారు కూడా దీన్ని ప్రొసీజర్ తీసుకొని అతను కూడా క్యాంపెయినింగ్ లో పాల్గొన్నాడు. మీకు ఎట్లాంటి అడ్వాంటేజ్ ఇచ్చింది అన్న? ఈ రోజు నుంచి కాదు, 2001 నుంచి 2011 నుంచి కూడా హరీష్ రావు గారు కేసీఆర్ సొంత జిల్లా, ఉమ్మడి జిల్లాలోనే సంగారెడ్డి యొక్క సొంత జిల్లా. ఆయన మంత్రిగా ఉన్న అప్పటి సంది కూడా హరీష్ రావు కంటే మంచి బ్రహ్మరథం హెడ్ క్వార్టర్ ఉండే. కాబట్టి మంచి అది ఉంటుంది హరీష్ అన్న కూడా. రాత్రి గట హరీష్ అన్న రోడ్ షోలో బ్రహ్మరథం పట్టిరు పబ్లిక్. టైం సరిపోలే, అంత జనాలు ఉండే గట. సాయంత్రం నుంచి నైట్ 9 గంటల వరకు సంగారెడ్డి ప్రతి ఒక్క వార్డును ప్రతి ఒక్క రోడ్ షోలు పెట్టి అన్ని చౌరస్తల మీద బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చి పబ్లిక్ని గట బాగా ఎంకరేజ్ చేసిండన్న. ప్రతి ఒక్కరి గట వచ్చిన జనాలందరి గట హరీష్ అన్న స్పీచ్ తోటి అట్రాక్ట్ అయ్యి అందరి గట సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరం కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి జనాలు గట మాకు శబ్దం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏ ప్రజలు, ప్రజానికం ఎవరు, సాధారణ ప్రజలకు ఎవరు అనుకూలంగా లేరు, చాలా యాంటీ ఉన్నారన్న. మా బీఆర్ఎస్ పార్టీ తరఫునే ప్రజలు కానీ టౌన్లో కానీ అందరూ చూస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.